సూర్యబాబు అరుణ నెక్స్ట్ తిరుపతి నుంచి పేరు చెప్పాల్సిన లేదనుకుంటాను. తిరుపతి తెలంగాణ తిరుపతిలో ఉన్నారు కదా ఆయన. తిరుపతి నుంచి విన్నారు కదా. ఏమన్నాడు? ఓకే, నేను పేరు మంచిది. ఓకే, కలాం డాడీ కర్నూలు నుంచి రెడ్డి ఇంకా శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి ఎవరు గాలాడతలేదు. లేదు, నేను కలిసాను, పేరు మర్చిపోయింది. రారా ఇంకొకడు ఉన్నాడు కానీ తను రాలేదు. అది పేరు వదిలేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఎంతమంది వచ్చాం మనం? 6 మెంబర్స్ వచ్చాం. ఓకే, ఓకే. ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఒకరిని పిలవాల్సి ఉంది. ఆ ఒక్కరు బెనర్జీ రెడ్డి గారు. ఓకే డాడీస్, మన ఆంధ్ర నుంచి ఫిల్ అయిపోయింది. ఇంక ఎవరైనా నన్ను పిలవలేదు అనుకునే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరినైతే మనం ఎన్నుకున్నాం వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళు ఎన్నుకుంటారు. ఓకే, కానీ మీరు ఎన్నుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకే కంపెనీలో చేసిన వాళ్ళని తీసుకోండి. ఒకే కంపెనీలో తీసుకోండి. ఒకవేళ నేను ఎన్నుకునే వాళ్ళలో 2 కంపెనీలో పనిచేస్తుంటే నేను దాన్ని తొలగిస్తాను. దీన్ని తప్పుగా ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే మనం చేసే పనిలో మనం చెప్పించుకోకూడదు ఇంకో చేత. నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాను. ఎంతవరకు ఏం చేస్తానో మర్చిపోండి. ఇక మీద నుంచి అలా 2 కంపెనీలో వెళ్ళకుండా ఉంటే చాలు. రైట్ ఆర్ రాంగ్? కాబట్టి ఓకే, ఇప్పుడు మనం రేపు 25 నుంచి
మన తాలూకా ఆయా స్టేట్స్లో మన మీటింగ్స్ కొనసాగిస్తాం. ఓకే దానికి కూడా మనం 25 తీసుకున్న వాళ్ళనే పిలుద్దాం. అది కదా, మరీ 5 అంటే మనం చేయలేం కదా, కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఈ మీటింగ్కి ఎంతకు వచ్చేది ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయగలరా? చాలా ఎక్కువ వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది. దానికి వచ్చింది చెప్పను, పిల్లలు మీకు అది తెలియకూడదు. మీరందరికి హ్యాపీగా ఉన్నది లేదా? మీటింగ్ లో ఏదైనా అసౌకర్యంగా ఉందా? మీరు చాలా మీటింగ్కి వెళ్ళి ఉంటారు, దానికంటే ఇది నా సొంత ఇల్లు అన్నట్టు ఉందా లేదా? ఓకే, మిగతా చోట్ల కూడా మనం అదే భావాన్ని కలిగించేలాగా మీరు ఆ మీటింగ్స్ అన్ని సక్సెస్ఫుల్ గా చేయాలి. మీరు ఎవరైతే ఇక్కడ నిల్చున్నాను కావచ్చు, కింద కూర్చున్నాను కావచ్చు, రేపు పొద్దున్న మీ తాలూకా పనితనం బట్టి వీళ్ళకంటే పైన కూడా మీరు ఉండొచ్చు. అవకాశం ఉందా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంతకుముందు కింద ఉన్నారు, కింద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు. రైటా కాదు? అంటే ఇక్కడ నువ్వు ప్రతిభనేగా చూస్తున్నావు, ఇక మీద కూడా అదే కొనసాగింది. ఓకే డాడీస్, నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ డాడీస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా ఈరోజు ఈ మీటింగ్కి ఇంతమంది అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇంత గ్రాండ్గా జరుగుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అందరికన్నా. ఎందుకు అనేసి అంటే చాలా కంపెనీస్ కూడా ఎన్నో నాకు తెలిసినంత వరకు ఈ కిబో స్టార్ట్ అయినప్పటి నుండి చాలా కంపెనీలు వచ్చాయి వెళ్ళాయి. కానీ డాడీ తన ఆశయాన్ని మన కోసం బ్రతికించుకుంటూ ఇన్ని సంవత్సరాలు కూడా కిబోని ఒక సాఫ్ట్వేర్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ కంపెనీని ఇంతవరకు లీడ్ తీసుకొని వచ్చినందుకు, మన గురించి ఆలోచించి ఇంతవరకు తన హెల్త్ కండిషన్ మన అందరికీ తెలిసిన విషయమే అయినప్పుడు కూడా తన హెల్త్ విషయాన్ని పక్కన పెట్టి మన కోసం, మన లైఫ్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తను ఒక ఆశయంగా మార్చుకొని కంపెనీని ఇంతవరకు తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు మనకంటూ రేపటి రోజున మనకంటూ ఒక భవిష్యత్తు ఉంది అని మనకి భరోసా ఇస్తూ మన కోసం కష్టపడుతున్న డాడీకి ఎన్నోసార్లు చెప్పినా సరిపోయినటువంటి థ్యాంక్ యూ సో మచ్ డాడీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ డాడీ, తప్పకుండా మీరు మాకు ఇచ్చినటువంటి ఏ బాధ్యత అయితే మీరు మాకు ఇచ్చారో తప్పకుండా దాన్ని పిలుపులు చేసి మీ కళలని మా ఆశయంగా మార్చుకొని కంపెనీని మీరు అనుకున్నటువంటి రేంజ్లోకి ఖచ్చితంగా మేము తీసుకెళ్తామని మాటిస్తున్నాను డాడీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డాడీ. ఉంటారు కానీ భిక్షాటన చేస్తుంటారు. అంటే ఆ భిక్ష తీసుకెళ్ళి మరి కొంతమందికి పెడుతుంటారు. వాళ్ళు రోజు భిక్షాటనకి వెళ్తున్నప్పుడు ఒక ఊర్లోకి వెళ్తే ఒక ఆవిడ ఏం చెప్పిందంటే, నీకు నేను ఎందుకు భిక్ష వేయాలి, దొన్నపోతులాగా ఉన్నావు నువ్వు, నేను భిక్ష వేయను, నువ్వు రోజు ఇలాగ అడుక్కు తిని బదులు పని చేసుకోవచ్చు కదా అని అడిగిందట. కానీ వాడి లక్ష్యం వాడు తినడానికి కాదు, ఇది గుర్తించలేదు ఆవిడ. ఎవరు తినడానికి? మరి కొంతమంది ఆకలితో ఉన్న వాళ్ళు తినడానికి పని చేస్తున్నాడు ఆ పని. అయితే ఆ పక్కన ఉన్నోడు ఉన్నాడు కదా, కలిసి వెళ్తున్నాడు కదా, 3-4. ఆ రెండోవాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరినైతే తిట్టిందో ఆయన అడిగాడట, ఆవిడ అంత గట్టిగా తిట్టింది కదా, నీకు బాధ అనిపించలేదా, నువ్వేం అనలేదు అని. ఆయన ఏం చెప్పాడంటే, అది నేను తీసుకోలేదు, నువ్వు తీసుకున్నావు. అందుకే నీకు బాధ అనిపించింది, నేను తీసుకోలేదు. ఎందుకు? నా లక్ష్యం ఆకలితో ఉన్నటువంటి పేదవాళ్ళు. ఆ చెప్పిన మనిషి ఎవరో తెలుసా? రమణ మహర్షి. ఇక్కడ ఎవరేమన్నా మనకు అనవసరం. లక్షలాది మంది మనం ఉన్నాం. అందులో నన్ను ఎవరైనా తప్పుగా ఉంటే ఎంతమంది అంటారు? ఒక 100 మంది ఉన్నారా? 100 మంది లేరు. కానీ అంతకు మించి మీ అందరూ డాడీ ఏం చేస్తారా నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను మిమ్మల్ని పట్టించుకోవాలా, 100 మంది పట్టించుకోవాలా? ఎస్, నేను చేసింది అదే. అందుకే నాకు కోపం లేదు, వాళ్ళ మీద ఏ ద్వేషం లేదు. మీదే గుర్తున్నాను.
ఓకే, నెక్స్ట్ మనం యూటిలిటీకి వెళ్ళిన తర్వాత మనం స్వాప్ మాట్లాడదాం. డాడీ ఒక్క నిమిషం.